కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు స్పందిస్తున్నారు. ప్రభుత్వం చేసిన సర్వేతో పాటు నివేదికలపై ఎవరు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలు ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు, హైడ్రా కూల్చివేతలతో ఇరుపక్షాల మధ్య మొదలైన విమర్శలు, ప్రతివిమర్శల పర్వం తాజా నివేదికలతో మరింత ముదిరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని అసెంబ్లీ ఆమోదం కూడా పొందేలా చేయడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నారు. అయితే సర్వే శాస్త్రీయంగా జరగలేదని, అసలు కులగణన నివేదికపై కాంగ్రెస్ పార్టీ నేతలకు అవగాహన లేదని, రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కులగణనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, కులగణనపై ప్రజల స్పందన చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే సరిగ్గా చేయలేదన్నారు. కులగణనపై బీఆర్ఎస్ కు మాట్లాడే హక్కు లేదన్నారు. కులగణను కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా చేసిందని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్దమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. దీనిపై ఆ పార్టీకి స్పష్టత లేదన్నారు. మంగళవారం అసెంబ్లీకి సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి అవగాహన లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ కు 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుని ఆ నెపాన్ని కేంద్రంపై నెడుతోందన్నారు. ఆ పార్టీ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలేనని రుజువైందని కేటీఆర్ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్వే నివేదికలపై మాట్లాడుతూ, సర్వే నివేదికల ఆమోదంతో తెలంగాణ చరిత్రలోనే కొత్త అధ్యాయం మొదలైందన్నారు. సర్వేపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇప్పటిదాకా ఎటువంటి సర్వేలు జరగనప్పుడు బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపారని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది. బీసీల పరువు తీయడానికే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కులగణన బిల్లు పెట్టారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా సర్వే చేసి బీసీల జనాభా ఇంతే అని తేల్చడం దారుణమన్నారు. కేబినెట్లో ఇచ్చిన నోట్ను ఎమ్మెల్యేలు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని కేబినెట్లో నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీలోనూ చట్టం చేయలేదని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు పెడతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అసలు బీసీల జనాభాను ఏ ఉద్దేశంతో తక్కువ చేసి చూపించారని ప్రశ్నించారు. మొత్తానికి సర్వే రిపోర్టునే తారుమారు చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మళ్ళీ రీసర్వే చేయాలి ఖచ్చితంగా. 42% మేము అడిగేది యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం ఎంత ఉంటే అంత, కానీ మీరు 42 అన్నారు. ఇవ్వండి, దానికి తగ్గట్టు ఏ కారణాలున్నా మీ ప్రభుత్వమే బాధ్యత. కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. బీసీ ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వలేదని, బీసీల జనాభా తగ్గి మిగతా వారి జనాభా ఎలా పెరిగిందని ప్రశ్నించారు. పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పడానికి శాసనసభ సమావేశం అవసరమా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. నేను ఈ రాష్ట్ర బీసీలందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, మీరు ఉత్తరం రాయడానికి సమావేశం ఏర్పాటు చేయబడుతుందా? అసెంబ్లీ సమావేశం కావాలనా? అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక బీసీలని మభ్యపెట్టే విధంగా నిన్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.